ఇంతవరకు తెలుగుదేశంలో అంటే ఈయన బీజేపీ అనుకోండి, బట్ ఈయన కూడా ఇందా మన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినట్టుగా ప్రోడక్ట్ ఆఫ్ తెలుగుదేశం. అండ్ చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకుండా ఆయన ఇప్పుడిప్పుడే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వీటిలో చాలా ముఖ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన శాసనసభలో కూడా కొంత అసంతృప్తి వెలిబుచ్చుతూ మాట్లాడటం. ఇదివరకు కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఆందోళన ధర్మయుద్ధం అన్నప్పుడు రాజీనామా చేశారు. అరుణ్ జైట్లీకి సన్నిహితంగా ఉండేవాళ్ళు. విజయవాడలో ఒక భాగానికి ప్రాతినిధ్యం, విజయవాడ పశ్చిమానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సార్ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పార్టీలు కూడా మారుతూ ఉంటాయి, తప్పులు ఒప్పులు జరుగుతాయి, జరిగితే వాటి మీద విచారణ జరిపి తగిన చర్యలు చట్టబద్ధంగా తీసుకోవాలి తప్ప ఈ రెడ్ బుక్ లాంటి పేర్లు పెట్టుకొని అదే పనిగా వాటి చుట్టూ అంటే ఒక విధంగా కక్ష సాధింపు లేదా వెంటబడి వేధింపులో ఇవి మంచిది కాదనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి నేనైతే రెడ్ బుక్ టైప్లో ఉండడం అంత ఆమోదించాను అని ఇంకా వేరే సందేహం లేకుండా చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు.